ప్రైజ్ ద లార్డ్ అందరికీ. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఈరోజు మనము ఎంతమందిరైతే గర్భఫలం లేక వేదన పడుతున్నారో, ఎంతమందిరైతే గర్భఫలం లేదని అవమానపరచబడ్డారో వారందరి కోసం దేవుడు యెషయా గ్రంథము 54వ అధ్యాయం ద్వారా మాట్లాడుతున్నాడండి. హల్లెలూయా. ప్రతిరోజు మనము ఎంతమంది అయితే గర్భఫలం లేకోకుండా బాధపడుతున్నారో వారందరి కోసం దేవుడు మాట్లాడే మాటలు ఏంటంటే, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. యేసయ్యానికి వందనాలు. హల్లెలూయా. యెషయా గ్రంథం 54వ అధ్యాయము. థ్యాంక్ యూ జీసస్. 4వ వచనంలో దేవుడు ఏమంటున్నాడంటే, భయపడకము, నీవు సిగ్గుపడనక్కర్లేదు, అవమానము తలంచకము, నీవు లజ్జపడనక్కర్లేదు, నీవు బాల్యకాలపు సిగ్గు మరుచుదువు, నీ వైద్యర్యపు నిందను ఇక మీదట జ్ఞాపకం చేసుకొనవు. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్తయ్య ఉన్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకి పేరు. ఇజ్రాయేలీల యొక్క పరిశుద్ధ దేవుడు, నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. నీ దేవుడు ఈ మాట సెలవిచ్చుచున్నాడు, విడవబడి దుఃఖాక్రాంతులైన భార్యను పురుషుడు రప్పించినట్లును, థ్యాంక్ యూ జీసస్, తృణీకరింపబడిన యవ్వనపు భార్యను పురుషుడు రప్పించినట్లును యెహోవా నిన్ను పిలుచుచున్నాడు. నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. మహా ఉద్రేకముతో కలిగిన నిమిషమాత్రము నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. అలాంటి వారికి ఎంతమంది అయితే గర్భఫలం లేకుండా బాధపడుతున్నారో, ఎంతమంది అయితే అవమానపరచబడ్డారో గర్భఫలం లేదని, ఎంతమంది అయితే బాధపడుతున్నారో గర్భఫలం లేదని వారందరితో దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు భయపడక్కర్లేదు అని చెప్తున్నాడండి. హల్లెలూయా. నేను నీకు గర్భాన్ని ఇస్తానంటున్నాడండి, నీకు పిల్లల్ని ఇస్తానని చెప్తున్నాడండి. హల్లెలూయా. ఇంకేమంటున్నాడంటే, నేను ఒక్క నిమిషం మాత్రమే నేను విడిచాను, అందుకోసమే వారందరూ నిన్ను అవమానపరిచారు, అందుకోసమే వారందరూ నిన్ను తృణీకరించారు. కానీ దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. నిమిషం మాత్రమే నేను నిన్ను విడిచి ఉన్నాను. థ్యాంక్ యూ జీసస్. నేనేం చేస్తున్నాడంట, దేవుడు ఏం చేస్తాడంట, గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఏమంటున్నాడు, ఎంతమంది అయితే ఈ విషయంలో బాధపడుతున్నారో వారందరితో ఏమంటున్నాడంటే, దేవుడు నిన్ను గొప్ప వాత్సల్యముతో ఉంచుతాడంట అండి. హల్లెలూయా. వాత్సల్యం అంటే గొప్ప ప్రేమ, గొప్ప సమాధానాన్ని దేవుడు మీకు దయచేస్తాడంటండి. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడు నీకు సమాధానం వస్తుంది, ఎప్పుడు నీకు గొప్ప ప్రేమ అనేది పొందుకుంటావు, ఎప్పుడు నువ్వు సంతోషంగా ఉంటావు అంటే, నీకు ఏది కావాలో, ఏది అవసరమో అది జరిగినప్పుడే నువ్వు సంతోషంగా ఉంటావు అన్నమాట. దేవుడు, మన దేవుడు గొప్ప దేవుడు, అక్కర్లు తీర్చేవాడు, అవసరతలను తీర్చేవాడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. అలాంటి దేవుడు ఈయన, గొప్ప దేవుడు. హల్లెలూయా. ఇంకేమంటున్నాడంటే, పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు అంటున్నాడండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఆయన కృప విడిచిపోదు. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని వేదనలు వచ్చినా, ఎవరు ఏమన్నా కానీ ఆయన కృప ఎల్లప్పుడూ ఉంటుంది. హల్లెలూయా. 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 థ్యాంక్ యూ జీసస్. కృప కనికరం గల దేవుడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఆయన కృప వాత్సల్యము ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటుంది. సమాధానాన్ని ఇస్తాడంట దేవుడు, కృపనిస్తాడంట, నిత్యమైన కృపతో నిన్ను నింపుతాడంటే, నిత్యమైన సమాధానాన్ని దేవుడు ఇస్తాడంట అండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు నీ వేదన చూస్తున్నాడు, నీ బాధను చూస్తున్నాడు, దేవుడు నీ కష్టాన్ని చూస్తున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. ఎందుకంటే ఆయన చూచుచున్న దేవుడు. హల్లెలూయా. అన్యురాలైన అగర్ని ఆమె కన్నీటితో
ఏడుస్తుంటే చూడలేక దేవుడు ఆమెకు కావాల్సిన అవసరతను తీర్చాడు దేవుడు. హల్లెలూయా! నువ్వు దేవుని నమ్ముకున్న బిడ్డవి. నీకు దేవుడు తప్పనిసరిగా నీకు ఏది కావాలో అది అవసరతను తీర్చే దేవుడు, తీరుస్తాడు దేవుడు. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా! ఎంతమందిరైతే అవమానపరచబడ్డారు, ఎంతమందిరైతే వేదనలకు గురి అవుతున్నారు, ఎంతమందిరైతే చేయని తప్పుకు చేశారు అని నిందలేస్తున్నారు, వారందరూ దేవుడు ఇవన్నీ జరగటానికి కారణాలు ఏంటంటే మనం దేవుడు మనకి ఆశీర్వాదానికి ముందు మనకి కష్టాన్ని ఇస్తాడనమాట. అందుకోసం దేవుడు ఈ విధమైన వేదన గుంటా మనని తీసుకొని వెళ్తాడు. హల్లెలూయా! థ్యాంక్ యూ జీసస్. నువ్వు దాన్ని భరించి ఆయనని ఆయనతో కనెక్ట్ అయి ఉన్నప్పుడు దేవుడు తప్పనిసరిగా ఆయన గొప్ప వాత్సల్యంతో నిన్ను నింపుతాడు. హల్లెలూయా! థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా! ఎందుకంటే ఈ లోకపు తల్లులే మనకి ఏదన్నా చిన్న బాధ వస్తేనే వాళ్ళు ఎంతో వేదన పడతారు. అందుకే దేవుడు మనకి బాధ వస్తే ఆయన తట్టుకోలేడు. హల్లెలూయా! ఆయన చూస్తూ ఊరుకోడు. హల్లెలూయా! థ్యాంక్ యూ జీసస్. ఎంతమందిరైతే నిన్ను అవమానపరిచారో, ఎంతమందిరైతే నిన్ను నిందించారో, ఎంతమందిరైతే నిన్ను తిట్టుకున్నారో, ఎంతమందిరైతే నిన్ను వేదనకు గురి చేశారో, వారందరినీ దేవుడు నీ కాళ్ళ దగ్గరికి, నీ పాదముల దగ్గరికి తీసుకొస్తాడండి. హల్లెలూయా! హల్లెలూయా! కానీ వారన్నారని మనం అనకూడదండి. హల్లెలూయా! మనమంటే దేవుడు పని చేయడు. అందుకోసం మనం ఏమి మాట్లాడొద్దు. ఎవ్వరు ఏమన్నా కానీ మనం దేవుడితో చెప్పుకోవాలి. ఎప్పుడైతే నువ్వు దేవుడితో చెప్పుకుంటావో దేవుడు పని స్టార్ట్ చేస్తాడు. ఆయన పనిని ఆయన స్టార్ట్ చేస్తాడనమాట. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా! హల్లెలూయా! థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ జీసస్. అందుకోసమే దేవుడు ఏమంటున్నాడు, పర్వతాలు తొలగినను, మెట్టలు తద్దరిల్లినను, నా కృప ఎప్పుడు నీతో ఉంటుంది అంటున్నాడు. హల్లెలూయా! థ్యాంక్ యూ జీసస్. అండ్ ఇంకేమంటున్నాడంటే, నీకు విరోధమైన ఏ ఆయుధం వరదిల్లదంటండి. హల్లెలూయా! థ్యాంక్ యూ జీసస్. ఎంత గొప్పగా ఉన్నదండి వాక్యము. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ జీసస్. ఈ వాక్యాన్ని ఇచ్చిన దేవుడికి వందనాలు చెప్తున్నాను. ఎంతమందిరైతే వేదన గుంట వెళ్తున్నారు, ఎంతమందిరైతే బాధతో ఉన్నారు, ఎంతమందిరైతే రిజెక్ట్ అయి ఉన్నారు, ఎంతమందిరైతే విడవబడి ఉన్నారు, ఎంతమందిరైతే తండ్రి వేదనలో ఉన్నారు, వారందరినీ దేవుడు దర్శించబోతున్నాడు. ఇప్పుడే దర్శించబోతున్నాడు దేవుడు. హల్లెలూయా! థ్యాంక్ యూ జీసస్. వారికి తోడుగా దూతలను ఇప్పుడే రిలీజ్ చేస్తున్నాడు. హల్లెలూయా! థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా! హల్లెలూయా! అగరికి సహాయం చేసిన దేవుడు నీకు కూడా సహాయం చేస్తాడు. హల్లెలూయా! థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా! థ్యాంక్ యూ ఫాదర్. యేసయ్యానికి వందనాలు. ఎంతమందిరైతే వేదంతో బాధతో ఉన్నారు, ఎంతమందిరైతే గర్భఫలం లేదని నిందలు పడుతున్నారో ప్రభా, వారందరికీ మీరు గర్భఫలాన్ని దయచేస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్య. వారందరి గర్భాన్ని మీరు తాకుతున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్య. తండ్రి ప్రభు, వారి గర్భంలో ఏ దోషం అయితే ఉందో, గర్భంలో ఏ ప్రాబ్లం అయితే ఉందో తండ్రి ప్రభ, ఆ గర్భాన్ని మీరు ముట్టి స్వస్థపరుస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్య. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ఒకవేళ తండ్రి ప్రభ ఆత్మలు, చాతబళ్ళు, అంధకార శక్తుల ద్వారా తండ్రి ప్రభ వారి గర్భం తండ్రి ప్రభు మహోన్నతుడు, వారి గర్భ తాకి ఆ గర్భాన్ని నిలబెట్టండి తండ్రి ప్రభు మహోన్నతుడు అయిన దేవ. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా! మీరు అద్భుతాన్ని చేస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా. ప్రతి బిడ్డ చుట్టూ మీరు తోడుగా ఉంటున్నందుకు, నీ దూతల్ని కావులుంచుతున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా! 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 హల్లెలూయా!